హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు టెక్ ఫారెక్స్ బిల్డర్. టెక్ ఫారెక్స్ బిల్డర్ వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది. సో మనము ఈరోజు డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే, మనము టెలిగ్రామ్లో ఇచ్చినటువంటి సిగ్నల్ 1200 పాయింట్స్ ప్రాఫిట్ రావడం జరిగింది అన్నమాట. సో ఇది మన వెబ్సైట్ అండి. ఎవ్రీథింగ్ సిగ్నల్స్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ పోర్ట్ఫోలియో మంత్లీ స్టేట్మెంట్ అనేది ఈ వెబ్సైట్లో మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనము లాస్ట్ టైము టెలిగ్రామ్లో ఇచ్చినటువంటి సిగ్నల్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇది మన టెలిగ్రామ్ సంబంధించినటువంటి ఛానల్ అండి, 210 పిప్. సో ఏయుడి క్యాడ్ బై ఇచ్చాము మనం. ఏయుడి క్యాడ్ బై ఇచ్చాము. ప్రైస్ వచ్చేసి 0.98385 దగ్గర ఇచ్చాము. టీపీ 500 పాయింట్స్, TP1 500 పాయింట్స్, TP2 2000 పాయింట్స్, టీపీ స్టాప్ లాస్ అనేది 500 పాయింట్స్, TP1 500 పాయింట్స్, TP2 1000 పాయింట్స్, TP3 2000 పాయింట్స్. మనము 2026/5/6 మనం 0000 సర్వర్ నెంబర్కి మనము హవర్ 4 టైం ఫ్రేమ్లో ఇవ్వడం జరిగింది. సో ఇది అనాలిసిస్, రెసిస్టెన్స్ లైన్, సపోర్ట్ లైన్, హెడ్ అండ్ షోల్డర్, బ్రేక్అవుట్ అవుతోటే మనం ఎంట్రీ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అన్నమాట. సో మనం ఇప్పుడు లైవ్గా ఏ విధంగా సక్సెస్ అయింది సిగ్నల్, దీని యొక్క హిస్టారికల్ డేటాబేస్ ఏంది, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ స్ట్రాటజీ ఏందో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం మెటాట్రేడర్ 4కి వచ్చాము. ఇది ఎక్స్నెస్ సంబంధించిన రియల్ 35 సర్వర్. లాగిన్ ఐడి వచ్చేసి 14112640 అన్నమాట. మీకు మంత్ ఎండ్లో సిగ్నల్స్ ఇచ్చేసిన తర్వాత లాగిన్ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం ఈ ప్లేస్లో మనం సిగ్నల్ ఇవ్వడం, బై సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది ఏయుడి క్యాడ్లో హవర్ 4. ఓకేనా, బై సిగ్నల్స్ మనం టెలిగ్రామ్లో చూద్దాం ఒకసారి. సో మనం ఈ ప్లేస్లో బై ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ప్రజెంట్ ఇక్కడ సిగ్నల్ ఇవ్వడానికి ఇక్కడ నుంచి $1203 పాయింట్లు TP2 హిట్ చేయడం జరిగింది. TP2 హిట్ చేయడం జరిగింది. మనము హిస్టరీ చూసుకున్నట్లయితే అకౌంట్ హిస్టరీ, కస్టమ్ పీరియడ్, ఆల్ హిస్టరీ, ఓకే, ఏయుడి క్యాడ్. ఈ ఏయుడి క్యాడ్ మనకు 16.78 ప్రాఫిట్ రావడం జరిగింది లైవ్ ట్రేడ్లో. 0.9755 స్టాప్ లాస్ తీసుకున్నాము. ఒకసారి చూసినట్లయితే మన ఆర్డర్ నెంబర్ ఇదండి. టైం వచ్చేసి 2026/5/6 7:55 34 మనం బై 0.02 ఏడు క్యాడ్లో. ప్రైస్ వచ్చేసి 98401లో, స్టాప్ లాస్ వచ్చేసి 0.97551లో, టీపీ వచ్చేసి 0.99550 ఇవ్వడం జరిగింది. స్టాప్ లాస్ టీపీ. ఓకేనా. సో ఎండ్ ఆఫ్ ద మూమెంట్ వచ్చేసి మనకు TP2 హిట్ కావడం జరిగింది. $16.78 మనకు ప్రాఫిట్ రావడం జరిగింది. సో మనం అనాలిసిస్ ఏ విధంగా మనము ఈ సిగ్నల్ అనాలిసిస్ దాని యొక్క ప్రీవియస్లో స్ట్రాటజీ ఏం యూజ్ చేశామో మనం ఇప్పుడు ఒకసారి లైవ్గా డిస్కస్ చేద్దాం. సో ప్రైమరీగా సిగ్నల్ తీసుకోవడానికి ముందు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అనేటువంటివి నేను డ్రా చేయడం జరుగుతుంది.
ఈ పర్ఫెక్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సంబంధించినటువంటి లైన్స్ అండి ఇవి. సో మన సపోర్ట్ రెసిస్టెన్స్ మనము అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఈ కీ దగ్గర సపోర్ట్ సంబంధించి 1 మినిట్. సపోర్ట్ లైన్ బ్లాక్ ఇచ్చేద్దాం. సపోర్ట్ లైన్ రెసిస్టెన్స్ లైన్ సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్ని మనం అబ్జర్వ్ చేసాం, మనం డ్రా చేయడం జరిగింది. సో ఫస్ట్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో మార్కెట్ అనేటువంటిది అప్ ట్రెండ్లో ఉంది. ఓకేనా, మార్కెట్ అనేటువంటిది అప్ ట్రెండ్లో ఉంది. సో ఎలా అప్ ట్రెండ్లో ఉంది? అప్పుడు అప్ ట్రెండ్లో ఉంది, డౌన్ ట్రెండ్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. సో మనం ఇక్కడ వరకు సిగ్నల్ ఇచ్చాం. సో ఇక్కడ మనము సపోర్ట్ని బ్రేక్ చేయకుండా మార్కెట్ పైనకి వెళ్ళిపోతూ ఉంది. సో మార్కెట్ ఓవరాల్గా వచ్చేసి మనకు అప్ ట్రెండ్లో ఉంది అని చెప్పేసి సిగ్నల్స్ తీసుకునేటప్పుడు సపోర్ట్ లెవెల్స్తోనే మనము ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. సో మనకు ఈ ఛానల్లో కీస్ మినిమం 5 అనేటువంటివి టచ్ అయి ఉండాలి. కీస్ అంటే ఒకసారి మార్కెట్ మూమెంట్ పైనకి వెళ్ళింది, మళ్ళీ డౌన్లో వచ్చింది. ఇక్కడ 1 కీ, ఇక్కడ 1 సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యలో మార్కెట్ ఉంటుంది అన్నమాట. 1 సెకండ్ టైం సపోర్ట్ని టచ్ చేసింది. థర్డ్ టైం రెసిస్టెన్స్ని టచ్ చేసింది. ఫోర్త్ టైం రెసిస్టెన్స్ని టచ్ చేసింది. ఫిఫ్త్ టైం సపోర్ట్ని టచ్ చేసింది. కంటిన్యూస్గా 1, 2, 3 సపోర్ట్ లైన్ని కంటిన్యూషన్గా 3 టైమ్స్ టచ్ చేసింది. సో మార్కెట్ అనేది రివర్స్ తిరగట్లేదు. సో మార్కెట్ అనేటువంటిది ట్రెండ్ని ఫాలో అవుతుంది. ట్రెండ్ ట్రేడింగ్. ఈ సిగ్నల్ అనేటువంటిది ట్రెండ్ ట్రేడింగ్ సిగ్నల్ అనమాట. ట్రెండ్ని ఫాలో అవుతుంది మార్కెట్. ట్రెండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యొక్క స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది మార్కెట్. సో ఈ 3 కన్ఫర్మేషన్స్, స్ట్రాంగ్ సపోర్ట్ సంబంధించినటువంటి లైన్ని కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో మనం సిగ్నల్ తీసుకోవడం జరిగింది. ఎట్ ఏ టైంలో మనం సిగ్నల్ తీసుకోకుండా ఫస్ట్ ఇక్కడ నేను హెడ్ అండ్ షోల్డర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అన్నమాట. ట్రెండ్ ట్రేడింగ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో 5 కీస్ బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత హెడ్ అండ్ షోల్డర్ చార్ట్ ప్యాటర్న్ని నేను అబ్జర్వ్ చేసి ఇక్కడ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో హెడ్ అండ్ షోల్డర్ చార్ట్ ప్యాటర్న్ చూద్దాం. సో ఇది నెక్ లైన్. 1 ఇక్కడ నుండి ఈ నెక్ లైన్కి మార్కెట్ వచ్చి
రివర్స్ తిరిగింది. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్కెట్ వచ్చి మళ్ళీ నెక్ లైన్ టచ్ చేసి డౌన్ఫాల్ కావడం జరిగింది. మార్కెట్ మళ్ళీ పైనకు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఈ ప్లేస్లో రివర్స్ తిరగడం మళ్ళీ జరిగింది. సో ఇక్కడ కంటిన్యూగా మార్కెట్ 1 టైం నెక్ లైన్ టచ్ చేసింది, 2nd టైం నెక్ లైన్ టచ్ చేసింది, డౌన్ఫాల్ అయింది, 3rd టైం నెక్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయింది. నెక్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయింది అన్నమాట. నెక్ లైన్ బ్రేక్అవుట్. రెండు తీసుకున్నాం. ఇది నెక్ లైన్ ఈ క్యాండిల్ స్టిక్ బ్రేక్ చేసింది. సో ఈ షోల్డర్ 1, ఈ ప్లేస్లో ఉన్నటువంటి షోల్డర్ 1, హెడ్, ఈ షోల్డర్ 2, సో షోల్డర్ 1 ఇది హెడ్, ఈ షోల్డర్ 2, నెక్ లైన్ బ్రేక్అవుట్. మనం స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్లో నెక్ లైన్ బ్రేక్అవుట్ అయిన ప్రీవియస్ రైట్ సైడ్ సంబంధించినటువంటి డౌన్లో మనం స్టాప్ లాస్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ నుండి ఇక్కడ వరకు. సో మనం 550 పాయింట్లు స్టాప్ లాస్ తీసుకోవడం జరిగింది. ఓకే, 550 పాయింట్లు స్టాప్ లాస్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుండి మనము టీపీ 2200 పాయింట్లు 2300 పాయింట్ల వరకు మనం ఇవ్వడం జరిగింది అన్నమాట. 2200 పాయింట్లు. సో TP1 550 పాయింట్లు TP1 హిట్ చేసింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే ప్లేస్ నుంచి TP2 1200 పాయింట్స్ 13.44 పాయింట్స్ మనకు TP2 హిట్ చేసి మళ్ళీ సేమ్ ఎక్కడైతే ఎంట్రీ అయినామో అక్కడికి వచ్చి మార్కెట్ రన్ అవుతుంది. స్టాప్ లాస్ వచ్చేసి ఈ ప్రీవియస్లో ఉందన్నమాట. మనం ఫిబొనాచి TP1 TP2 లెవెల్స్ విధంగా యూజ్ అవుతాయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి TP1 495 పాయింట్లు 769 1400. ఓకే, సో మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయి డైరెక్ట్ టేక్ ప్రాఫిట్ సంబంధించినటువంటి TP2 హిట్ చేసేసి మళ్ళీ నార్మల్ పొజిషన్కు వచ్చేసింది మార్కెట్. సో మనము ప్రాఫిట్ మన టెలిగ్రామ్లో ఈ ప్లేస్లో సిగ్నల్ ఇచ్చేస్తే మార్కెట్ ఈ ప్లేస్ వరకు కంటిన్యూషన్ అవ్వడం జరిగింది అన్నమాట. సో ఈరోజు సిగ్నల్స్ ఇలా, ఇది కొంచెం ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఫస్ట్ టైం కాబట్టి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొంచెం స్లోగా ఉంటుంది వీడియో, బట్ ఏంటంటే మెయిన్ స్ట్రాటజీ ఇంపార్టెంట్. సో పర్ఫెక్ట్ ఇది ట్రెండ్ ట్రేడింగ్ సంబంధించినటువంటి సిగ్నల్. ట్రెండ్ ట్రేడింగ్లో వచ్చేసి డైరెక్ట్ మనకు TP2 హిట్ చేయడం జరిగింది. దీని యొక్క హిస్టారికల్ డేటాబేస్ స్ట్రాటజీ తీసుకున్నట్లయితే ఫస్ట్ ట్రెండ్ లైన్ అబ్జర్వేషన్స్, ట్రెండ్ లైన్ సంబంధించినటువంటిది బ్రేక్అవుట్ కాకుండా ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ లైన్ మధ్యలోనే మార్కెట్ అనేటువంటిది రన్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం సంబంధించింది సపోర్టెడ్కి
త్రీ టైమ్స్ మార్కెట్ టచ్ చేసేసి ఫోర్త్ టైం సంబంధించినటువంటిది మార్కెట్ పైనకి వెళ్తుంది అని చెప్పేసి ఒక ఊహతోటి మేము అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ప్రతి మార్కెట్ కూడా స్ట్రక్చర్ ఫాలో అవుతూ ఉంటుంది. ఇది ట్రెండ్ ట్రేడింగ్ సంబంధించినటువంటి సిగ్నల్. ఓకే, థ్యాంక్ యూ.